ఖర్జూర చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి. ఖర్జూరపు చెట్టు అన్ని చెట్లలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. 92వ కీర్తన 12 చదువుకుందా. చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మ్రొవ్వు వేయుదురు. మీకు తెలుసా దేవుడు ఖర్జూరపు చెట్టును ఎందులో ఉంచాడు తెలుసండి? సొలొమోను ఆ రోజు మందిరాన్ని కడుతున్నప్పుడు ఆ ఖర్జూర వృక్షాలని చెక్కించి మందిరం కొరకు వినియోగించాడు. ఆమెను చెప్పండి. అంటే దేవుని మందిరంలో ఉపకరణాలుగా ఏముంది? ఖర్జూర చెట్టు. ఇంకా హెస్కేల్లో మనం చూస్తే కనుక దేవాలయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటివన్నీ కూడా ఖర్జూరపు చెట్టుల చేత చెక్కబడ్డాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఏం చేయబడింది? దీవించబడింది. నువ్వు కూడా ఖర్జూర వృక్షం వల్ల నీతిమంతిగా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంకా చివరిగా చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలం జీవిస్తుంది. ఏంటది? ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలము జీవిస్తుంది, లాంగ్ లైఫ్ జీవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎంతమంది దీర్ఘాయువుని కోరుతున్నారు ప్రభువు నుంచి? మనం బ్రతకాలి, మనుషులకి ఏమివ్వాలి? మనం ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి, అనేక మందికి సంతోషాన్ని పంచాలి. మనం నవ్వాలి, అనేక మందిని ఏం చేయాలి? నవ్వించాలంటే ఎక్కిల నవ్వులు కాదు, కుళ్ళు జోకులు వేసి నవ్వించడం కాదు. చెప్పండి, జీవితం యొక్క నవ్వుగా ఉండాలి. మన జీవితంలో అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు, మనిషి అసత్యంలో ఉన్నప్పుడు అతను సత్యంలోకి నడిపించినప్పుడు, మనిషి చీకట్లో ఉన్నప్పుడు క్రీస్తు వాక్యము చేత వారిని బలపరిచి వెలుగు సంబంధాలుగా మార్చినప్పుడు వారి జీవితంలో నవ్వు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది జీవితంలో మనసారా నవ్వుకునేటువంటి పరిస్థితులు లేవు. నవ్వండి అంటే ఏమండి, వాళ్ళు ప్లాస్టిక్ నవ్వు నవ్వుతారు. ప్లాస్టిక్ నవ్వు ఏంటి? ఆర్టిఫిషియల్ స్మైల్. ఫోటోలో నవ్వుతాం కదా, నిజంగా అండి. నవ్వండి అంటే నవ్వుతూ ఉంటారు కదా, ఆ నవ్వు చూడలేక కెమెరా పీపుల్ పాపం ఎంత ఇబ్బంది పడతారో. ఎందుకంటే అది న్యాచురల్గా ఉండదు నవ్వు. ఆ నవ్వు ఎలా ఉంటుందంటే తెచ్చుకుని నవ్వటం. ఇది ఒక మాట నేను చెప్పానండి, దేవుడు మన నోటి నిండా ఏమిస్తాడు? నవ్వునిస్తాడు. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో శారమ్మ నవ్విందండి. ఎందుకు నవ్విందంటే, శారం చాలా వృద్ధురాలు. ప్రభు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు. చక్కటి ఆతిథ్యం చేశారండి. మనస్ఫూర్తిగా ప్రభుకి ఆతిథ్యం చేస్తే ప్రభు దాన్ని భుజించి చాలా ఇన్స్పైర్ అయిపోయి, మీదకు వచ్చే సంవత్సరానికి శారా నీ కడుపులో ఎవరు ఉంటారమ్మా? మీదకు వచ్చే సంవత్సరం నీ ఒడిలో ఎవరు ఉంటారు? కుమారుడు ఉంటాడు అనగానే పక్కున నవ్వేసింది. ఎందుకంటే ఆమెకు వయసు ఎంత అప్పుడు? ఎంత? లిటరల్లీ 89 సంవత్సరాలు. ఎంత? 89 సంవత్సరాలు. ఇప్పుడు 80 సంవత్సరాల వృద్ధురాల దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి, గర్భఫలం గురించి మాట్లాడామనుకోండి, ఆమె ఏం పడుతుందండి? సిగ్గుపడుతుంది, నవ్వుకుంటుంది. ఇప్పుడేంటి నాకు, ఇప్పుడు పెళ్ళి ఏంటి, ఇప్పుడు పిల్లలు ఏంటి అని అంటారా లేదా? సో ఆమె అలాగే నవ్వినప్పుడు ప్రభు వెంటనే అన్నాడు, శారా వాస్తవానికి మనసులో నవ్వుకుంది. ఆ నవ్వు యొక్క గెస్చర్ సో ఆమెకు తప్ప ఇంకెవరికి తెలియదు. అలాంటి టైంలో ప్రభు ఆ నవ్వుని గమనించాడు. ఆయన చూశాడు, రహస్యం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చూస్తాడు. ఇందాక మనం పాడుకున్నాం కదా, నన్ను చూచువాడా, నన్ను కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నే కూర్చుండుట లేచి ఉండుట నీకు బాగుగా ఎరుగునటువంటి మాట. ప్రభు తాను నవ్వును చూసి ఆ మాట అన్నాడు, శారా నవ్వనేలా? వై డు యు లాఫ్? వై ఆర్ యూ లాఫింగ్? ఏ నా మీద నమ్మకం లేదా? వచ్చే సంవత్సరానికి నువ్వు ఏదైతే ఎటకారంగా నవ్వావో, ఏదైతే నువ్వు ఒక రకంగా అనుమానంతో నవ్వావో, ఆ అనుమానపు నవ్వునే నిజం చేస్తాను. వచ్చే సంవత్సరానికి నీ యొక్క ఒడిలో ఎవరుంటారో కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి నువ్వు నవ్వు అని పేరు పెడతావు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు అన్న మాటకు అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐజాక్ అన్న మాటకు నవ్వుట. నిజంగా నవ్వు తెప్పించాడు. స్తోత్రం చెప్పండి. ప్రభు నీ జీవితాల నవ్వును, నిజమైన నవ్వును ప్రభు ఇవ్వగలుగుతాడు, నిజమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. లోకంలో ఉన్నటువంటి నవ్వులన్నీ కూడా అవన్నీ కూడా తాత్కాలికమైన నవ్వులే. ఉదయం నవ్వుతారు, సాయంకాలం ఏడుస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి నిజమైన వెలుగును, శాశ్వతమైన ఆనందాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మ్రొవ్వు వేయుదురు, వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా యందు భక్తి కలిగినటువంటి వారు ముసలితనం మంది కూడా ఏమవుతారట? చిగురు పెడతారా, సారం కలిగి జీవిస్తారట. 92వ కీర్తన 15వ మనం చదువుతాం, వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నుందురు, దేవుని బిడ్డలు దీర్ఘకాలము బ్రతుకుతారు. అబ్రహాము ముసలితనం కూడా సారం పెట్టాడు. అబ్రహాముకి 120 సంవత్సరాలు వచ్చినాయి. ఆ టైంలో కూడా అబ్రహాముకి దేవుడు ఎవరిచ్చారు? కెతూరా ద్వారా ఎవరినిచ్చాడు? ఏమండి, బిడ్డలనిచ్చాడు. అంటే 120 సంవత్సరాలు వృద్ధుడు కూడా సారం కలిగి జీవించాడు. అవును, వృద్ధాప్యంలో కూడా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, నీ వయసు పెరుగుతున్నప్పుడు కూడా దేవుడు నూతన ఆ యవనాన్ని, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, ఆలయక సమస్యలక పరిగెడతారన్నారు. అవును, దేవుడు మన జీవితాల్లో ఖర్జూర చెట్టు దీర్ఘకాలం ఉంటుంది. ఒక మాట నేను చెప్తున్నాను, నీతిమంతుడు నిత్యము నిలిచి ఉండేటువంటి కట్టడం వల్లే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనం, రాసుకున్నారు కదా చాలామంది. ఖర్జూరపు చెట్టు పరిచర్లో వాడబడినట్లుగా మనం చూస్తుంటాం. చివరిగా ఖర్జూరపు చెట్టు పరిచర్లో ఏం చేయబడింది? వాడబడినట్లుగా. మీరు మార్కు సువార్త 11:8, రోమాపత్రిక 12 మనం జాగ్రత్తగా చదివితే అక్కడ శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరిచిరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి, ప్రభువుకు ఎండవేడి తగలకుండా ఈ కొమ్మలు వాడబడ్డాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. చూడండి, యేసయ్యకు ఈ యొక్క ఖర్జూర చెట్లు ఏం చేయబడ్డాయి? ఉపయోగకరంగా మారిని. ఎండ తగులుతుంటే ఆ యొక్క ప్రజలందరూ కూడా ఖర్జూర మట్టలు అంబ్రిల్లాలో వేసారు, గొడుగుల్లా వేసి యేసుక్రీస్తు ప్రభువుకి ఎండ తగలకుండా, వడదెబ్బ తగలకుండా ఆ ఖర్జూర చెట్లు వాడబడ్డాయి. ఈరోజు రాత్రికాల సమయంలో దేవుని పరిచయలో ఒక చిన్న పనిముట్టుగాను వాడబడ్డానికి ఇష్టపడుతున్నావా? దేవుని పరిచర్లో నువ్వు వాడబడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని స్వార్థ పరిచర్లో వాడబడడానికి ఇష్టపడుతున్నావా? ఏదో పెద్ద పెద్ద పాత్రలుగా కాదు, కానీ యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలని ఆశపడుతున్నావా? ప్రభువా, నీ చేతిలో ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకో అయ్యా. నా తలాంతులు, నా సమయము, నా యొక్క టాలెంట్స్ ప్రభువా వేరే వేరే వాటి కోసం వినియోగించడం కాదయ్యా. నీ రాజ్య విస్తరణ కొరకు నా తలాంతులు వాడబడాలి, నీ రాజ్యం విస్తరణలో నా ధనం వాడబడాలి, నీ రాజ్య విస్తరణ కొరకు నా యొక్క టైం వాడబడాలని ఒక మంచి ఆశీర్వాదకరమైన ఆలోచన నువ్వు కలిగి ఉంటే అది ఎంత దీవెనండి, అదెంత దీవెన. ఈరోజు నీ తలాంతులు ప్రభు కోసం ఇస్తున్నావా? నీ సమయాన్ని ప్రభు కోసం ఇస్తున్నావా? నీ ధనాన్ని ప్రభు పరిచర్య కోసం వినియోగిస్తున్నావా? నేను కూడా మందిరంలో నాదు అంటూ ఒక చిన్న పాత్రను ఉండాలండి. మందిర పరిచర్యలో నేను కూడా ఒక చిన్న పాత్రగా నేను వాడబడాలి. నిజంగా ఒక చైరన్నా వేయగలగాలి, లేకపోతే ఒక ఉల్లిపాయన తరగాలి, ఒక పచ్చిమిరకాయనే తరగాలి, లేకపోతే చిన్న పరిచర్యలో వాడబడేటువంటి కృప ఎంత ఆశీర్వాదం అండి. ఖర్జూర మట్టలు దేవుని పరిచర్యలో వాడబడ్డాయి. ఇది నువ్వు కూడా దేవుని పరిచర్యలో వాడబడాలి. ఈరోజున చాలా పరిచర్య ఉంది, కోత ఎంతో విస్తారంగా ఉందండి. కోసేటువంటి వారు కొదువుగా ఉన్నారు. పరిచర్య ఎంతో ఉంది, కానీ పరిచర్య చేసేటువంటి వారు కనబట్లా. చూడండి, ఎప్పుడు కూడా ఏళ్ళైనా పరిచర్య చేయటం. నువ్వు ఎప్పుడు పరిచర్య చేస్తావు? నువ్వెప్పుడు సంపూర్ణతలోకి వస్తావు? వచ్చి కూర్చుని వెళ్ళిపోవడమేనా? లేకపోతే వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోవడమేనా? ఎప్పుడు నువ్వు పరిచర్యలోకి వస్తావు? ఎప్పుడు దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఒక పనిముట్టుగా వాడబడతావు? మాటను చెప్తున్నాను, పరిచర్య చేయటం అనేది గొప్ప ఆశీర్వాదం మాత్రమే కాదు, పరిచర్య అనేది అదొక భారం, పరిచర్య అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అదొక బాధ్యత. నువ్వు దేవుని మందిరంలో, నువ్వు వెళ్తున్న మందిరంలో పరిచర్య చేయడం అనేది నీ బాధ్యత. అదేదో ఎక్స్ట్రా వర్క్గా ఫీల్ అయిపోవద్దు, లేకపోతే దేవునికి ఎంతో చేసేస్తానని అనుకోవద్దు. అది దేవుని రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక మార్గం మాత్రమే. దేవుని పరిచర్య చేసి నేను ఎంతో పాస్టర్ గారికి చాలా మేలు చేస్తున్నాను, సంఘానికి మేలు చేస్తున్నాను భావం తీసేయి. నువ్వు దేవునికి రుణాన్ని తీర్చుకుంటున్నావు. ప్రభువు నీకోసం కార్చిన అమూల్యమైన రక్తానికి, ఆయన చేసినటువంటి ప్రాణత్యాగానికి రుణం మాత్రమే. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది చాలా విస్తారంగా తిరుగుతూ ఉంటానండి. ఈ రోజున ఉదయకాలం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడే ఉన్నాను. స్వరం రావట్లా, దగ్గు వచ్చేస్తుంది, రాత్రి నిద్ర లేదు, ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ప్రాపర్ నిద్ర లేదు, అలాగే నడుస్తూ ఉంది బండి అలాగా. కానీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పటికి ప్రభువా నీ కోసం చాలా పరిచయం చేసేస్తున్నాను ప్రభువా అంటే ఆలోచన సాతాను గడి ఇస్తున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేసిన త్యాగపూరితమైనటువంటి కార్యానికే నువ్వు చేస్తున్న పరిచర్య ఏపాటిదయ్యా. కొన్ని సందర్భాల్లో ఇలాగే అనుకుంటాను, చాలా విస్తృతంగా తిరుగుతూ ఉన్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు నా వెల్ విషర్స్, మన సంఘంలో చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు, మీరందరూ నా వెల్ విషర్సే. వచ్చి పాస్టర్ గారు కొద్ది తగ్గించండి, పిల్లలు ఉన్నారు కదండి, ఆరోగ్యం జాగ్రత్త అండి, చాలా తిరుగుతున్నారండి, ముఖం మారిపోతుందండి, ముఖం బల్జ్ అయిపోతుంది, మీకు నిద్ర సరిపోనట్టు అనిపిస్తూ ఉంది, చాలా ప్రయాసపడుతున్నారు అని నా వెల్ విషర్స్ నాతో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, వాస్తవానికి ప్రభువా ఇంకా నీ కొరకు అనేక మందిని రీచ్ అవ్వాలయ్యా. ప్రతిరోజు అనేక మంది మరణిస్తున్నారు రక్షణ లేకుండానే, అనేక మంది నిత్య నరక గుండానికి వెళ్ళిపోతున్నారు, అనేక మంది నిన్ను ఎరుక్కుండానే చాలామంది మరణిస్తున్నారయ్యా. వారిని మేము ఎప్పుడు రీచ్ అవుతాం అయ్యా? కనీసం నీ సువార్త వారి దగ్గరికి వెళితే వారిలో పరివర్తన వస్తుంది. ఆ మరణిస్తున్న టైంలో సరే నిన్ను అలా స్మరణ తెచ్చుకున్న వారు నిత్య నరక గుండం నుంచి పరలోక రాజ్యానికి వెళ్తారు కదయ్యా అటువంటి ఆలోచన. వీ షుడ్ రీచ్ పీపుల్. మనకున్న సమయం చాలా కొద్దిది. ఈ సమయంలో మనం ఎంత చేయగలిగితే అంత దేవుని పరిచర్య మనం చేయగలిగాలి. సాతానుగాడు తనకున్న సమయం చాలా కొద్దిదని తెలుసుకుని విస్తృతంగా ప్రజలను ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడే. సత్యం ఎరిగినటువంటి మనము, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి మనము, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనము, దేవుని సువార్త యొక్క భారాన్ని ఎరిగినటువంటి వారము, మనం మౌనంగా ఉంటున్నాం, మనం పరిచర్య చేయట్లా. ఇంత విలువైన వర్తమానాలు ఈ ప్రాంతంలో వినపడుతున్నాయి విజయవాడ పట్టణంలో క్రైస్ట్ టెంపుల్ ద్వారా, కానీ మనమే వచ్చి వింటా ఉన్నాం. మన బంధువులు రావట్లేదే దేవుని మందిరానికి, మన స్నేహితులు రావట్లేదే, ప్రతి
ప్రతిరోజు నువ్వు ఎవరితో అయితే పని చేస్తున్నావో వారు దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. వినటానికి నువ్వేమన్నా కార్యాలు చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని వినిపించడానికి ఒక్కసారి వారిని పిలిచావా? అయ్యా రండి అయ్యా, విలువైన మాటలు, జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు మా సంఘంలో వినపడుతున్నాయి, వెండి బంగారం కంటే శ్రేష్టమైన మాటలు మా సంఘంలో వినపడుతున్నాయి, రండయ్యా మాటలు వినండి అయ్యా, జీవితాలు మార్చబడతాయని చెప్పడానికి మనం సిగ్గుపడుతున్నాం, చెప్పడానికి మనం భయపడుతున్నాం, చెప్పడానికి మనం మొహమాట వస్తుంది. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, ఒకవేళ ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు మొహమాట పడితే రేపొద్దున పరలోక రాజ్యంలో నీ కొరకు దేవుడు మొహమాట పడతాడు. అర్థమైందా? నువ్వు దేవుని ఇక్కడ కాదంటే, ఆయన ఒప్పుకోకపోతే, మొహమాట పడితే, నిన్ను కూడా తన రాజ్యంలోకి పిలవడానికి దేవుడు కూడా మొహమాట పడితే నా పరిస్థితి ఏంటి? కాలం సంపూర్ణమవుతూ ఉంది. యేసు ప్రభు రాకడి దినాల్లో మనం ఉన్నాం. సో ఈ యొక్క భూలోకం అనేటువంటిది అంతానికి సిద్ధమవుతున్నప్పుడు మనం పరిచర్య చేయాలి. ఖర్జూర చెట్లు, ఖర్జూర ఆకులు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎండ తగలకుండా ఏ విధంగా అడ్డుకుని యేసయ్య పరిచర్యలో వాడబడ్డాయో నువ్వు కూడా పరిచర్యలో వాడబడితే నీ జీవితాలు, నీ తరాలు, నీ బిడ్డలు, నీ యొక్క జనరేషన్స్ దీవించబడతాయి. స్తోత్రం చెప్పండి. మా నాన్నమ్మ చాలా పరిచర్య చేసేదండి. ఎప్పుడు కూడా మందిరంలోనే ఉండేది. మందిరం ఓడటం దగ్గర నుంచి చాలా పరిచర్య మందిరానికి చేసింది. ఆ పరిచర్య ఫలమే మా ఆశీర్వాదం. ఈ రోజున మా అమ్మమ్మ కూడా చాలా పరిచర్య చేస్తుంది. ప్రతి శనివారం కూడా వాళ్ళు, వాస్తవానికి మా అమ్మమ్మ చాలా మంచి వంటలు బాగా చేస్తారండి వాస్తవానికి. సో అలాంటి ఆమె ప్రతి శనివారం కూడా ఆమె మందిరంలోకి వెళ్ళిపోయేది. దైవ సేవకులు ఇంట్లోనే ఆమె ఉంటూ మొత్తం అక్కడ వచ్చేటువంటి వారు అందరికీ భోజనాలు వండి పెట్టేది. మా అమ్మ, నేను చెప్తున్నాను, అందరికీ వచ్చినటువంటి అందరికీ దైవజనులకి వంట చేసేది, వచ్చిన సంఘానికి వంట చేసేది. మిరిల్ రాజమండ్రిలో జేమ్స్ గారు అనేటువంటి ఒక ఆయన ఉంటారు, పెద్ద ఆయన దగ్గర మా అమ్మమ్మ గారు రైట్ హ్యాండ్లో ఉండేవారు. నిజంగా అన్ని విషయాల్లో కూడా ఇంటికి ఎవరు వచ్చిన ఆతిథ్యం అంతా కూడా ఆమె చూసుకునేది. ఈ రోజున ఆమె చేసిన పరిచర్యే ఆ ఫలాన్ని మేము కోస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా తండ్రి కాబట్టి మా తండ్రి కూడా ఎంతో ఎంతో పరిచర్య. మీరు చూస్తున్నారు మా అమ్మమ్మ గారిని, ఒకసారి చూడండి, 93 సంవత్సరాలు బతికిందండి ఆమె. షుగర్ లేదు, బీపీ లేదు, ఏ మాత్ర వేసుకోలేదు. 93 సంవత్సరాలు దిగ్విజయంగా బ్రతికింది. చూడటానికి చాలా వర్చస్సు ఉంటుంది. దేవునితో డైరెక్ట్గా మాట్లాడేటువంటి అనుభవం ఆమెది. దేవుని స్వరాన్ని డైరెక్ట్గా వింటుంది ఆమె. దేవుని స్వరాన్ని డైరెక్ట్గా వినేటువంటి గొప్ప సేవకురాలు. ఓ మాటలు చెప్పాలంటే మా కుటుంబాలకు ఎంతో దీవెనకరమైనటువంటి స్త్రీ అని చెప్పొచ్చు. ఎంతో ఎంతో మాటలు చెప్పాలంటే షీజ్ ఎ ఉమెన్ ఆఫ్ డెడికేషన్, షీజ్ ఎ ఉమెన్ ఆఫ్ బ్రేవ్. కులమంతా కూడా మధ్యలో పెట్టి, ఓ రాఘవమ్మ, నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు, రేపు నుంచి కుల పెద్దలు మీ ఇంటికి రారో, కుల భ్రష్టత్వాన్ని తీసుకొస్తున్నావు, అసలు ఇంకా నీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కానీ నీ పెళ్ళి ఎలా చేస్తావు, కుల పెళ్ళి ఎలా చేస్తున్నావు అని చెప్పి నిలబెట్టి మాట్లాడారు. ఒక్కదాన్ని నిలబెట్టి ఎంతగానో ఆడిపోసుకున్న టైంలో ఆమె తీర్మానం ఏం చేసుకుందో తెలుసా? నీ కులం కావాలా, లేకపోతే ఆ యేసు ప్రభు కావాలా? నీకు మేం కావాలా, ఆ యేసు ప్రభు కావాలంటే ఆమె ధైర్యంగా ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? నాకు యేసయ్య కావాలని చెప్పింది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆమె తీర్మానాన్ని బలపరిచాడు. దేవుడు ఆమె తీర్మానాన్ని గౌరవించాడు. దేవుని కోసం ఆమె నిలబడిపోతే దేవుడు ఆమె కోసం నిలబడిపోయాడండి. స్తోత్రం చెప్పండి. మన కొన్ని సందర్భాల్లో ఆ ధైర్యం సరిపోట్ల. దేవుని కోసం నిలబడాలంటే ఏమవుతుందో, నో, దేవుని కోసం నిలబడండి. దేవుని అద్భుతాలు అప్పుడే చూస్తావు. నువ్వు దేవుని కొరకు నువ్వు కార్యాలు చేయడం కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కోసం నిలబడి ఆయన కార్యాలు నీ కోసం చేస్తాడు. దేవుని కోసం ఒక్క అడుగు నువ్వు వేస్తే 1000 అడుగులు వేస్తాడు. ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యం? జయానికి సాదృశ్యం, ఉత్సవానికి, వేడుకకు సాదృశ్యం. అది మొదటి అంశం. రెండోది ఖర్జూర వృక్షం సౌందర్యంగా ఉంటుంది. మూడోది చెప్పండి, చదవండి. ఖర్జూరపు చెట్టు తిన్నగా పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు నీతిని చూపిస్తూ ఉంటుంది, నీతికి సాదృశ్యంగా ఉంది. ఐదోది ఖర్జూర చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది. ఆరోది ఖర్జూర చెట్టు దీర్ఘకాలం జీవించను. ఇంకా చివరిగా ఖర్జూర మట్టలు ప్రభు పరిచయం. ఎంతమంది ఖర్జూర చెట్లలో మారిపోదాం ఈ రాత్రికాల సమయంలో? వండర్ఫుల్. దేవుడు దీవించును గాక. తలలో వంచుని ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్, నువ్వు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. ఖర్జూర వృక్షం గురించి 7 ప్రాముఖ్యమైన సత్యాలు మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలు తండ్రి. ఖర్జూర వృక్షాన్ని మీరు వాడుకున్నారు, దీవించారు, ఆస్వాదించారు, నీ పరిచయలో వాడుకున్నారు. ఇక్కడ అందరూ కూడా ఒక ఖర్జూర చెట్టు వలె వారు మార్చబడి నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందురుగాక. వినటువంటి వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రతి ఒక్కరిలో వాక్యాన్ని స్థిరపరచండి, పదిలిపరచండి, స్థిరపరచి కార్యం జరిగించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.